హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకరోజు పొద్దున్న మార్నింగ్ వాక్ చేయటానికి చాలా మంది జనాలు గుంపులు గుంపులుగా ఒక గ్రౌండ్లోకి వెళుతూ ఉంటారు. ఆ గ్రౌండ్ ఎంట్రన్స్ లో ఒక అమ్మాయి డబ్బులు అడుక్కుంటూ ఉంటుంది. ఆ అమ్మాయికి పాపం పుట్టుకతోనే పోలియో వ్యాధి వలన ఒక కాలు కొంచెం అవుట్గా ఉంటుంది. కొంతమంది వేసేవాళ్ళు డబ్బులు వేస్తున్నారు, కొంతమంది లెవ్వని వెళ్ళిపోతున్నారు, కొంతమంది ఎక్కడ పడితే అక్కడ ఈ అడుక్కునే వాళ్ళతో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది, బాగానే ఉండవుగా ఏదైనా పని చేసుకోవచ్చుగా అని అనేటప్పటికి ఆ అమ్మాయి ఏం మాట్లాడదు. ఆ పక్కన ఉన్న ఆయన ఫ్రెండ్ అంటాడు, బాగానే ఎక్కడుంది మాస్టారు, కాలు బాగోలేదు కదా అంటే, అలాగే పెడతారు, వంకలు చూపిస్తాకి ఆ కాలు బాగోలేదని చెప్తే ఎక్కువ డబ్బులు వేస్తారని చూపిస్తారు. వీళ్ళని కదా అనేది, అసలు ఇలాగ అలవాటు చేసిన వాళ్ళు అనాలి, ఇలా తల్లిదండ్రులు అనాలి. చదువుకోకుండా తీసుకెళ్ళి ఎక్కడొకక్కడ పడేయకోకుండా ఏంటంటే, ఇంకొక ఆవిడ వచ్చి, అమ్మా నేను స్కూల్లో జాయిన్ చేపిస్తాను, జాయిన్ అవుతావా అని అడుగుద్ది. ఆ అమ్మాయి ఏం మాట్లాడదు. అంతలోకి వెనక నుంచి ఇంకొక ఆవిడ వచ్చి, వీళ్ళు జాయిన్ అవ్వరండి, మనకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, వీళ్ళు రోజు చూస్తూ ఉంటాం కదా పేపర్లో, బిచ్చగాడి ఇంట్లో చచ్చిపోయిన తర్వాత డబ్బులు లక్షలు ఉన్నాయి, కోట్లు ఉన్నాయి అని చెప్పి ఎన్నో చూస్తూ ఉంటాం కదా, ఇదైతే తేలిగ్గా అయ్యే పని, చేయి చాపితే డబ్బులు వేసేస్తారు అని రకరకాలుగా మాట్లాడుతూ ఉంటే, అప్పుడే ఒక మేజర్ ఆపరేషన్ అయ్యి డాక్టర్ సలహా మేరకు వాకింగ్ చేయమంటే ఒక టీచర్ గారు వాకింగ్ చేయట కారులో వచ్చి దిగి వీళ్ళు అనుకుంటూ ఉన్న మాటలన్నీ విని పాపం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి పేరేంటని అడుగుద్ది, చెప్పుద్ది. నువ్వు చదువుకుంటలేదమ్మా అని అంటే, మానేశాను అమ్మగారు, ఒక 3 సంవత్సరాలు అయింది మానేశారంటే, ఎందుకు మానేశావు అంటే, మా అమ్మ కొంతమంది ఇళ్లలో పని చేసేది, మా నాన్న చనిపోయాడు, తర్వాత నుంచి ఆ పనిలో కూడా చేయలేక వేరే చోటకి వెళ్ళి మా అమ్మ అడుక్కుంటా ఉంటుంది, నన్ను కూడా స్కూల్ మానిపించేసి ఇక్కడ అడుక్కోమని పెట్టింది అనేటప్పటికీ ఆ అమ్మాయి సరే ఇంకా ఏం ఆలోచించకుండా, అమ్మ కొంచెం డబ్బులు ఉండమ్మా, ఈ రోజు ఎవరు వేయలేదమ్మా అనేటప్పటికీ అంటున్నా సరే కామ్గా వాకింగ్కి వెళ్ళిపోద్ది. అయిపోయిన తర్వాత కూడా ఈ పిల్ల మళ్ళా ఆవిడ ఎమ్మట పడద్ది, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోద్ది. తెల్లారి పొద్దున్నే యథావిధిగా మళ్ళీ వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ అమ్మాయి కూడా అక్కడ నుంచో ఉండేటప్పటికి ఆ టీచర్ గారు ఆ కారులో నుంచి దిగి అన్ని రకాల న్యూస్ పేపర్లు, ఈనాడు, వార్త, ఉదయం, స్వాతి, సాక్షి, రకరకాల పేపర్లు ఉన్నాయి కదా, ఒక పెద్ద బండిలు తీసుకొచ్చి, ఒక టేబుల్ తీసుకొచ్చి, ఆ అమ్మాయి కూర్చుంటే ఒక కుర్చీ తీసుకొచ్చి పేపర్లన్నీ అక్కడ పెట్టి, మళ్ళా వెళ్ళి ఒక పెద్ద క్యాన్ నిండా టీ తీసుకొచ్చి ఆ టీ పెడతాక ఒక స్టూల్ మీద పెట్టి, ఈ డిస్పోజబుల్ గ్లాసులు కూడా కొన్ని అక్కడ పెట్టి, మళ్ళా వెళ్ళి డ్రెస్సులు తీసుకొస్తుంది, 2 చీరలు 2 డ్రెస్సులు, రేపటి నుంచి ఈ డ్రెస్సులు మీ అమ్మకు ఇవి నువ్వు వేసుకో, ఈ టీ మాత్రం అమ్ము, ఈ పేపర్లు అమ్ము అని చెప్పింది. సరే అని చెప్పి, ఒకవేళ ఆవిడకి అమ్మిస్తుందేమోనని చెప్పి ఈవిడ అలాగే నుంచొని ఇప్పటికీ ఆవిడ వాకింగ్కి వెళ్ళిపోద్ది. ఈలోపు వాకింగ్ నుంచి వచ్చే వాళ్ళందరూ, భలే ఉంది, ఇక్కడ కొత్తగా షాప్ ఒకటి, టీ షాప్ వదిలింది, స్టార్ట్ చేసినట్టున్నారు, మనకి బాగా ఉంటుంది అని చెప్పి అందరూ టీ అడుగుతారు. ఈ పాప టీ పోసేస్తుంది, డబ్బులు ఇస్తారు, చక్కగా న్యూస్ పేపర్లు కూడా కొనుక్కెళ్తారు. అమ్మాయి ఈవినింగ్ ఒక 4-5 గంటలు అయ్యేటప్పటికి ఆ టీ అయిపోద్ది, అలాగే పేపర్లన్నీ కూడా అమ్ముడుపోతాయి. అమ్మాయి దగ్గర డబ్బులు వచ్చిన తర్వాత అమ్మగారు వస్తారేమో, ఇవి తీసుకెళ్ళిపోతారేమో చూస్తే ఆవిడ రాదు. అలాగ ఒక వారం రోజులు డైలీ రావటం, పేపర్లు అక్కడ పెడతాం, టీ క్యాన్ అక్కడ పెడతాం, డిస్పోజబుల్ బాటిల్ పెడతాం, వెళ్ళిపోవటం. ఈ పాప అడుగుదాం అనుకుంటుంది, అమ్మా అని
ఏం మాట్లాడదు. మాట్లాడే ఖాళీ లేకుండా కూడా మాట్లాడే ఖాళీ లేకుండా కూడా జనాలు వచ్చి టీలు అవి ఇంకా అలవాటు అయిపోయింది. పాప తీసుకుంటూ ఇంకా న్యూస్ పేపర్లు తీసుకుంటూ డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతా ఉండేటప్పటికి ఒకరోజు ఆదివారం, వారం రోజులు వచ్చిందని చెప్పానుగా, ఆదివారం వచ్చేటప్పటికి ఆవిడ రావటం మానేస్తుంది. ఎప్పుడైతే రావటం మానేస్తుందో జనాలందరూ వచ్చి అమ్మ టీ ఇవ్వు, పేపర్ ఇవ్వు అని అడుగుతుంటే ఆవిడ రాలేదండి, ఆవిడ రాలేదన్నట్టు. ఆవిడ రావటం ఏంటమ్మా, రోజు నువ్వే ఉంటున్నావు కదా ఇక్కడ అనేటప్పటికి సరే అని చెప్పి ఆ 4 ఏవో మాటలు చెప్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ ఉండే ప్లేస్కి వెళ్ళి, అమ్మ ఇలాగా రోజు నాకు టీ ఇస్తాననుకున్నా, అమ్మిస్తాననుకున్న ఆవిడ ఈ రోజు రాలేదమ్మా, ఎంతో మంది వచ్చారమ్మా, టీ కావాలి, పేపర్లు కావాలి, ఇప్పుడు ఏం చేయాలి అనేటప్పటికి ఇంటికి వెళ్ళిపోతున్నాడు అని చెప్తారు. ఇద్దరు ఇంటికి వెళ్ళి కూర్చున్న తర్వాత సరే రేపు నేను కూడా వస్తాను అక్కడికి, ఒకవేళ అమ్మగారు వస్తే గనక ఆవిడ ఇంకేదన్నా సాయం చేయమని అడిగి మనం ఇంకా ఏదైనా హోటల్ లాగా ఏదైనా పెట్టుకుంటే అడుగుదామని చెప్పేటప్పటికి తెల్లారి పొద్దున్నే చక్కగా ఆవిడ ఇచ్చిన తర్వాత ఆవిడ శారీస్ ఇచ్చిన ఈవిడ కట్టుకొని ఈ పాప ఇచ్చిన ఈ పాప డ్రెస్ వేసుకొని వస్తారు, కానీ మళ్ళా ఆవిడ కనపడలా. అలాగే ఒక 4 రోజులు చూడటం, జనాలు ఎర్లీ మార్నింగ్ 4 కల్లా అక్కడికి టీ అలవాటు అయిపోవటం, ఆ పేపర్లు కొనుక్కొని వెళ్ళటం అలవాటు అయిన వాళ్ళు 2-3 రోజులు అయిన కాడ నుంచి ఏమ్మా ఏంటమ్మా బాబు 2 రోజులు మాకు అలవాటు చేసావు మళ్ళా మానేసావు ఏంటమ్మా అనేటప్పటికి వాళ్ళ తల్లి కూతుర్లు ఇద్దరు కూర్చొని అనుకుంటారు, ఆ అమ్మగారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటో మనకు తెలియదు, కానీ ఆవిడ ఇచ్చిన ఆ వారం రోజులు వాటి వల్ల మనకు డబ్బులు వచ్చినాయి కదా, పేపర్లు పక్కన పెడదాం, పోనీ ముందు టీ మాత్రమే పెడదాము, మన ఇంట్లో మనం ఎందుకు పెట్టుకోలేము, డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి ఆలోచించి టీ పెడతారు. మళ్ళా యథావిధిగా స్టార్ట్ అయిపోయేటప్పటికి మళ్ళా టీకి విపరీతంగా జనాలు వస్తారు. పేపర్లు కూడా అడిగేటప్పటికి అప్పుడు పేపర్ వేసే అబ్బాయిని పిలిచి, బాబు మాకు రోజు అన్ని పేపర్లో ఇక్కడ ఇన్ని కావాలని అతనితో మాట్లాడితే ఆ అబ్బాయి తీసుకురావటం అక్కడ వేసేయటం, మళ్ళా అలా అంచెలంచెలుగా బాగా డెవలప్ అయ్యేటప్పటికి మెల్లగా ఒక 1 year అయిపోద్ది. 1 year అయిన తర్వాత ఎవరైతే ఆ టీ ఇచ్చిన టీచర్ గారు అక్కడికి వచ్చి 2 ఇడ్లీ పార్సిల్ చేయమ్మా అని స్వరం వినపడేటప్పటికి పాప తలెత్తి చూసి అమ్మగారు అనేటప్పటికి పక్కన వాళ్ళమ్మ, ఎవరో అమ్మ ఏమేనమ్మా మనకి ఇలా చేసింది, మనకు సహాయం చేసింది, అమ్మగారు ఏమైపోయారు అమ్మగారు, మీరు వస్తారని నేను ఎన్నో రోజులు ఎదురు చూశాను కానీ మీరు రాలేదు, మీరు రాకపోయేటప్పటికి మేము మళ్ళా అడుక్కుందామని వెళ్ళిపోదామని అనుకున్నాము, కానీ ఇప్పుడు వరకు మీరు డబ్బులు సంపాదించడానికి ఒక మంచి మార్గం చూపించారు, జనాలందరూ మా దగ్గరికి వచ్చి కొనుక్కెళ్తున్నారు కదా, మీరు ఇచ్చిన డబ్బులతో మేమే ఎందుకు చేయకూడదని అనుకున్నాము, అలాగ స్టార్ట్ చేసి అంచెలంచెలుగా వెతుక్కుంటూ ఈ రోజు పొద్దున్నే టిఫిన్ కాడ నుంచి ఇదిగో ఈ చిన్న బడ్డీ కొనుక్కున్నాము, ఇందులో టిఫిన్ల కాడ నుంచి సాయంత్రం ఫాస్ట్ ఫుడ్స్ కూడా వేసుకొని మేము ఇంటికి వెళ్ళటానికి కూడా ఖాళీ లేనంత రద్దీగా ఉండటం వల్ల మేమందరం ఇప్పుడు మాలాగా వేరే వేరే చోట్ల అడుక్కుంటున్న వాళ్ళని నలుగురికి పిలిచి వాళ్ళకి పనిచ్చే స్టేజ్కి వెళ్ళానని చెప్పి ఇద్దరు కాళ్ళ మీద పెడితే ఆవిడ టీచర్ గారు ఒకే మాట అంటది, నీలో ఈ మార్పు రావాలనే ఉద్దేశం మీదే నీకు నేను ఒక వారం రోజులు అన్ని తీసుకొచ్చి ఇచ్చాను, తర్వాత రోజు నేను ఇచ్చి వెళ్తూ ఉంటే కనుక నీ అంతటా నువ్వు కష్టపడటం మానేస్తావు, నువ్వు నా మీద ఆధారపడి బతుకుతావు, రేపు నేను ఉండొచ్చు లేకపోవచ్చు, అలాంటప్పుడు మళ్ళా నువ్వు అడుక్కు తినే పరిస్థితులకు వెళ్ళకూడదు అని చెప్పే నీలో మార్పు రావాలని చెప్పే మీకు డ్రెస్సులు కొనిచ్చాను, మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కొనిచ్చారు అని చెప్పేటప్పటికి వాళ్ళందరూ ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో మనకు అనేక మంది మన సహాయం అడిగిన వాళ్ళు ఉంటారు, మనం వాళ్ళని సహాయం అడిగిన వాళ్ళు ఉంటారు,
కానీ పొట్టకూటి కోసం నిజంగా అవసరమైనప్పుడు 2 రోజుల నుంచి ఏమి తింటాకి కాదు కదా, కనీసం టీ తాగుతాకి కూడా డబ్బులు లేనప్పుడు మనకి బాగా మనం ఒకళ్ళకి సహాయం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా వస్తుందేమో అని ఆశించినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సహాయ నిరాకరణ ఎదురైనప్పుడు కుమిలిపోతాం. అలాగని ఆకలి ఊరుకుంటుందా? ఆకలి చంపేస్తూ ఉంటుంది. అందుకోసమనే చాలా మంది చేసే వయసున్నా సంపాదించే మార్గాలున్నా తేలిగ్గా వచ్చే మార్గానికి గనక మనిషి అలవాటు పడ్డాడంటే తప్పనిసరిగా అదే ఎంచుకుంటాడు. ఇప్పుడు ఈరోజు బెగ్గింగ్ చేసేవాళ్ళు, నేను మాట్లాడేది నిజంగా అవసరంతో బెగ్గింగ్ చేసే వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. పనులు చేసుకోకుండా వాళ్ళ వ్యసనాలు తీర్చుకోవటానికో లేకపోతే ఒళ్ళు కష్టపెట్టకుండా డబ్బులు సంపాదించే వాళ్ళే 99% ఈ రోజుల్లో మనకు కనపడుతున్నారు. వాళ్ళకి మీరు ఎప్పుడన్నా ఇది వరకు వాళ్ళకి రూపాయి వేసామంటే గ్రేటు, ఇప్పుడు మీరు గనక రూపాయి వేస్తే గనక మనము ఎప్పుడు జీవితంలో విన్నన్ని తిట్లు తినాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకి 10 రూపాయలు కూడా కామన్ అయిపోయినట్టుంది. ఒక 20 రూపాయలు ఎంతో ఇయ్యాలి. లేదు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి టీ ఇప్పించు, టిఫిన్ ఇప్పించు అని అడిగి మళ్ళీ వెంటనే మాట మార్చేస్తారు. ఏమని? ఆ డబ్బులు ఇచ్చేసేయండి, మేము తింటాము, తర్వాత టిఫిన్ చేస్తున్నాము, మీరు వెళ్ళిపోమంటారు. అంటే వెళ్ళమ్మట అలా 4 దగ్గర డబ్బులు తీసుకొని తాగేయటానికో లేకపోతే ఇంకేదో చేసుకోవటానికి. కానీ అలా అని చెప్పి నిజంగా ఆపదలో ఉన్న వాళ్ళకి నిజంగా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితిలో, ఇందాక ఆ పాపం పోలియోతో కాలు బాధ అన్నారు. వాళ్ళమ్మ చదువుకుంటా వెళ్తా ఉన్న అమ్మాయిని మానిపించేసింది, 3 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయిని స్కూల్లో జాయిన్ చేస్తే చదువుకొని ఎక్కడ కష్టపడి ఎక్కడ ఉద్యోగం సంపాదిస్తుంది? సంపాదించరు కదా. అలాంటప్పుడు మనం ఏదైనా డబ్బు రూపంలో కాదు, డబ్బు రూపంలో చేశామో మళ్ళా మనకి డబ్బు కోసమే ఆశిస్తారు, డబ్బులు ఇచ్చే వాళ్ళ కోసమే చూస్తూ ఉంటారు. ఆ టీచర్ గారు చేసినలాగా నేను ఒక ఎగ్జాంపుల్కి నా సొంతగా అల్లిన మాటలవి, దానితో న్యూస్ పేపర్స్ టీ అనేది పెట్టాను. ఏదో ఒక రకంగా వాళ్ళంతట వాళ్ళు మళ్ళా మార్పు చెంది వాళ్ళ పని వాళ్ళు చేసుకునే ఒక చిరు సహాయం గనక మనం చేసామంటే వాళ్ళకంటే మనమే ఎక్కువ సంతోషపడతాం. జీవితంలో మనకు కూడా అటువంటి కష్టాలు వచ్చినా, అంటే అడుక్కు తినే పరిస్థితి రాకపోయినా కష్టాలు వచ్చినప్పుడు మనకు తప్పనిసరిగా ఒక ధైర్యం ఉంటుంది. నేను ఫలానా వాళ్ళకి ఫలానప్పుడు ఏమీ లేని స్థితిలో ఉన్న వాళ్ళకి లైఫ్ ఇచ్చా, అందుకోసం పైనున్న దేవుడు అవ్వచ్చు, దేవుడు నమ్మని వాళ్ళకి నేను చేసిన సహాయమే నాకు ఏదో ఒక రోజు నన్ను కాపాడద్ది అని నమ్ముతారు. అది జరిగి తీరుతుంది కూడా. ఈ రోజుల్లో చాలా మంది, మొన్న ఎవరో అంటున్నారు, బాగా కోటీశ్వరులు లక్షాధికారి ఇంట్లో జరిగే ఫంక్షన్లకి అయిన తర్వాత వాళ్ళు పడేసే ఫుడ్ కానీ లేకపోతే ఆ ఫుడ్ పెట్టడానికి మనం తినే ప్లేట్లు కానీ ఆ కాస్ట్లీయెస్ట్ ఐటమ్స్ అన్ని పడేసిన వాటి కాస్ట్ కనుక లెక్క వేస్తానంట, ఒక చిన్న పేటలో ఉండే వాళ్ళకి ఒక 2 రోజులు ఫుడ్ తినొచ్చంట. ఆ చిన్న పేటలో ఉండే వాళ్ళందరూ. అంటే ఎంత వేస్ట్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఐ మీన్ వాళ్ళని తప్పు పట్టట్లా, వాళ్ళ లగ్జరీ అది, వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా వాళ్ళు అలా పడతారు. వచ్చిన వాళ్ళు తిని వదిలేస్తే వాళ్ళు ఏం చేస్తారు? అది తీసుకెళ్ళి మళ్ళీ అందులో పడేయలేరు కదా. నేను ఎగ్జాంపుల్గా చెప్పు, బయట పడేసినప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఫస్ట్ వెళ్ళేది కుక్కలు వెళ్తే, రెండోది అడుక్కు తినేవాళ్ళు, ఏ ఆధారం లేని వాళ్ళు పాపం అక్కడికి వెళ్ళి తింటారు. అలా రోజు వాళ్ళు వచ్చి తింటున్నారు కదా అని చెప్పి, వాళ్ళు కడుపు నిండింది కదా అని చెప్పి రోజు గొప్ప వాళ్ళ ఇంట్లో కానీ పేదవాళ్ళు మధ్యతరగతుల ఇంట్లో రోజు ఫంక్షన్లు చేసుకొని పడేయం కదా. ఏదో ఒక రోజు మానేస్తారు, ఏదో ఒక రోజు కాదు ఏదో ఒక రోజు చేసుకుంటారు. తర్వాత మరి నువ్వు అలవాటు పడిపోతే నువ్వేం చేయాలి? అందుకోసమని సహాయం చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఉపయోగపడేలాగా
మనం సంతోషపడేలాగా ఏదన్నా సహాయం గనక చెయ్యాలంటే ఆలోచించక్కర్లేదు. మనకి మన లెవెల్లో నేను తిన్న తర్వాత ఒక 10 రూపాయలు ఒక 20 రూపాయలు పెట్టగలను అనుకుంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిపి అదే అనుకుంటే ఒక 100 రూపాయలు ఒక 200 అవ్వచ్చు, లేదా ఒక 500 అవ్వచ్చు. అటువంటి దాంతో ఏదో ఒకటి పెట్టించేలాగా ఏర్పాటు చేయొచ్చు. అలాగే అలాంటి వాళ్ళ కోసం మనం కొంతమంది దగ్గర ఇప్పుడు డొనేషన్లు అనగానే అసలైన వాళ్ళకి వెళ్ళకోకుండా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే వాడేసుకొని ఆడు కోటేశ్వరుడు అయిపోతున్నాడు. ముందు డొనేషన్స్ ఇచ్చేవాళ్ళు మంచోళ్ళే, వాళ్ళు పాపం అయ్యో వీళ్ళు చెప్పిన మాటలేని అంత ఘోరమైన స్థితిలో ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయాలని ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళందరూ డొనేట్ చేయడానికి వాళ్ళున్న డబ్బులు ఎవరంటండి. నాకు తెలిసిన సంగతి వాళ్ళు నైట్ తినే ఫుడ్ లో సగం తగ్గించుకోను, లేకపోతే ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు లగ్జరీ ఖర్చులు ఏమనంటే ఒక సగం తగ్గించుకొని వాళ్ళందరూ ఒక చారిటీగా ఏర్పడి పేద దేశాల్లో కటిక దారిద్ర్యం అనిపిస్తున్న వాళ్ళకి సహాయం చేసే వాటి మీద అనేక స్వచ్ఛంద సేవలు ఈ రోజు నడుస్తున్నాయి. వాటిని నడిపించడానికి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించినవి ఎక్కువ ఉన్నాయి. వీటిల్లో ఎక్కువగా వచ్చాయి ఫారిన్ కంట్రీస్ నుంచే. ఇక్కడ ఏం జరుగుద్దంటే ఆ ఫారిన్ కంట్రీస్ నుంచి తీసుకున్న డబ్బుల్లో కూడా వాళ్ళకి ఎంత వెళ్ళద్దో మనకు తెలియదు, కొంత వెళ్ళద్దు అనేది మాత్రం పక్కా వాస్తవం. కానీ వాళ్ళ జీవితాలు మారవు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఏదో ఒక రోజు వండుకుంటాకి వంట పాత్రలు అవి ఇవి ఇవే ఇచ్చేస్తారు, కానీ ఆ ఒక్క రోజుకే 2 రోజులు అయిన తర్వాత అవి కూడా లేకపోతే తీసుకెళ్ళి అమ్మేసేసి అవి కూడా తాగేవాడు తాగేస్తూ ఉంటాడు, లేకపోతే బియ్యం లేకపోతే తెచ్చుకొని వండుకుంటాడు. అలా కాదు, మనం ఏదన్నా చేసామంటే మన పేరు చిరస్థాయిగా ఉండాలి. అలా అని లక్షలు వేలు ఇచ్చేసి మనం అడుక్కునే స్టేజ్కి వెళ్ళమని నేను చెప్పట్లేదు. సలహాలు ఇవ్వకూడదు. సలహాలు ఇవ్వటాకైతే 1,00,000 మంది చక్కగా ఆయనకు ఒక టీ ఇచ్చి ఏదన్నా ఒక సిగరెట్ కాల్చుకోమని చెప్పి ఒక పెట్టి అక్కడ పెడితే అవి అయిపోయే వరకు మనకి ఎన్నో సలహాలు చెప్తారు. కానీ వాటి వల్ల ఉపయోగం మనకేమన్నా ఉంటుందా? మనమేం ఆలోచిస్తాం, వీడిని మాటలు చెప్తున్నాడుగా ఏమన్నా డబ్బులు ఇస్తాడేమో అని మనం అనుకుంటాం, ఐ మీన్ అవసరం ఉన్నప్పుడు. కానీ అలా ఇవ్వకుండా సలహాలు బాగా ఇస్తూ ఉంటారు, కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి నువ్వు నాకేమిస్తావు నేను నీకేమిస్తానని లెక్కలో వేస్తున్నందువలనే ఈ రోజుకి ఈ బిచ్చగాళ్ళు ఇంకా బిచ్చగాళ్ళలాగానే ఉంటున్నారు. పైగా వాళ్ళని చూసి కొత్త వాళ్ళు నేర్చుకుంటాకి వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. పిల్లల్ని ఎత్తుకొచ్చో, లేకపోతే ఉన్న కాళ్ళని ఇరిచేసో, లేకపోతే ఉన్న మంచి కన్నుని పొడి చేసో, వాడిని అంగవైకల్యం చేసేసి రోడ్డు మీద పడేసి అడుక్కునే స్టేజ్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. లేకపోతే కిడ్నాప్ చేసుకొచ్చి వాళ్ళ చిత్రహింసలు పెట్టి డబ్బులు అడుక్కునే వాళ్ళు అదొక ముఠాలాగా కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళు కనపడితే కనుక వదిలిపెట్టకూడదు. ఎందుకనంటే డబ్బులు చిన్న పిల్లలు వచ్చి డబ్బులు అడుగుతున్నారంటే గనక దాని వెనక ఏదో తప్పనిసరిగా ఒకటి ఉంటుంది. అయితే ఆ అమ్మాయి కూడా అటువంటిదే కదా అని అనొచ్చు, కానీ ఆ అమ్మాయి ఆలోచించింది, ఆ అమ్మాయి యొక్క శారీరక పరిస్థితి చూసింది, వాళ్ళ ఇంట్లో పరిస్థితి చెప్పిన తర్వాత వింది కాబట్టి వాళ్ళ అమ్మాయి మార్పిచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళ అమ్మ ద్వారానే మళ్ళా మార్పు చెందించాలనే ఉద్దేశం మీద చక్కగా ఒక షాప్ పెట్టుకుంటాకి ఏర్పాటు చేసింది, వాళ్ళ జీవితాన్ని నిలబెట్టింది. అందుకోసమనే మనం ఎవరికన్నా సహాయం చెయ్యాలని అనిపించినప్పుడు వాళ్ళకు ఉపయోగపడేలాగా చేయండి. వాళ్ళకు ఉపయోగపడే సలహా కూడా ఇవ్వండి. కానీ ఉపయోగం లేకుండా మన టైం పాస్ కోసం, లేకపోతే రిటైర్డ్ అయిపోయిన తర్వాత మనకేమి పని పాట లేదు కదా, కొంచెంసేపు అక్కడికి వెళ్ళి కూర్చొని వద్దాం అంటే నేను తప్పుగా మాట్లాడట్లేదు. ఎక్కువ మంది అలాగ వెళ్ళి కూర్చోను కబుర్లు చెప్పో ఆ మాటలు చెప్పో వీళ్ళ పక్కన కూర్చోబెట్టుకుంటారు, వీళ్ళు టైం పాస్ చేసుకుంటాకి. వాడు పని పాట మానిపడేసి ఈడే వదిలిస్తాడని ఈడి దగ్గర కూర్చుంటే వాళ్ళు కాముగా వెళ్ళిపోతారు, వాళ్ళ భోజనం టైం అయిపోయేటప్పటికి. అలాగా కుర్రవాళ్ళు కూడా తయారైపోతున్నారు. కుర్రవాళ్ళు కూడా చక్కగా మాటలు చెప్పుకొని ఇంట్లో లేదా కష్టపడి మనకి పోషించేస్తున్నారు తల్లిదండ్రులు. ఆ విలువ తెలియట్లా.
వాళ్ళు ఉన్నంత వరకు మనకు విలువ తెలుస్తుంది. చచ్చిపోయిన తర్వాత అయ్యో నా బతికెలా అయిపోయింది అనుకుంటాం, కానీ నువ్వు అయ్యో అన్నా కుయ్యో అన్నా సరే నీకు ఎవడో రూపాయి కూడా ఇవ్వడు. ఆవిడంటే లక్క కొద్దీ నిజంగా బిచ్చంగా అడుక్కు తినే స్టేజ్ లోనే ఉంది కాబట్టి దేవుడు ఆవిడ రూపంలో హెల్ప్ చేశాడు. మరి మనకి కూడా అలా చేస్తాడనుకుంటే ఎవడు చేస్తాడు? మన మొహలు చూస్తే తెలిసిపోతాయి. ఈడు అడుక్కునేవాడు కాదు, ఈడు ఒళ్ళు కష్టపడటానికి ఇష్టం లేక, ఒళ్ళు వంచడానికి ఇష్టం లేకోకుండా వీడు డబ్బులు తీసుకుని ఎంజాయ్ చేసేలాగానే కనిపించారంటే గనక మనలో ఏరు సరికదా, అనవసరంగా ఇంకా నానా మాటలు అంటారు. అవన్నీ మనం మీరు ఇంట్లో ఉండే, ఎందుకంటే చాలా సినిమాల్లో ఇటువంటివి చూపించారు. అందుకోసమని సలహాలు, వాళ్ళకు ఉపయోగపడే సలహాలు అయితే చక్కగా ఉండి, ఉపయోగం లేకపోతే అసలు ఎవరికి సలహా ఇవ్వమాకండి. నువ్వు ఏదైనా చేయాలనుకుంటే గనక ఎవరికి చెప్పక్కర్లేదు. నువ్వు చేసిన తర్వాత నీ అంతరాత్మే నీకు గుర్తు చేస్తూ ఉంటది. మై డియర్, నా శరీర రూపంలో ఉన్న అద్భుతమైన వ్యక్తి, ఈరోజు చాలా మంచి పని చేసావు. నువ్వు నీ లోపల ఉండి నేను బయటకు కనపడకపోయినా నేను చాలా సంతోషిస్తున్నానన్న మాటలు మన చెవుల్లోకి మన మనసు చెప్తున్నప్పుడు ఆ కిక్కే వేరబ్బా అంటాం చూసావా, అంత హ్యాపీగా ఉంటుంది. అందుకోసమని సలహా కాదు సహాయం చెయ్యి అని ఈ టాపిక్ చేశాను. ఈ వీడియో నచ్చితే గనక, ఎక్కువ మంది కామెంట్స్ చేయట్లేదు, అలాగే నా వీడియోలకి సబ్స్క్రైబర్స్ కూడా, వాచ్ అవర్స్ కూడా తక్కువగా ఉంటాయి. ఎందుకనంటే ఇంత టైం స్పెండ్ చేయాలంటే మీకు చాలా బాధ. అదే చిన్న చిన్న రీల్స్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇంకా చిన్న చిన్న అయితే కనుక ఒక 2 నిమిషాల్లో మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అంతవరకే. నలుగురికి ఉపయోగపడే కంటెంట్ ఇలాంటివి ఏమన్నా ఉంటే గనక, అంటే మరీ బోర్ కొట్టేస్తా ఉంటే నేను కూడా చూడను, బట్ ఏదైనా కంటెంట్ ఉన్నప్పుడు చూడటానికి ప్రయత్నం చేయండి. మీకు ఇబ్బంది అయితే గనక, ఎప్పుడు నా ప్రతి వీడియోలో ఇంచుమించుగా మాట్లాడుతున్నాను, మీ పిల్లలకైనా, యంగ్ ఏజ్ లోకి వస్తున్న టీనేజర్స్ కైనా ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ కనుక చూపిస్తే తప్పనిసరిగా వాళ్ళ మైండ్ లో ఒక మార్పు అనేది, మంచి మార్పు అనేది రావాలి. దానివల్ల మీ పిల్లలు కూడా మంచి మార్గంలో వెళ్ళటానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి అని చెప్పి కంపల్సరిగా నేను ఇంచుమించుగా పిల్లలకి, ఫ్యామిలీ మెంబర్స్ కి రిలేటెడ్ అయిన వీడియోలు ఎంచుకోవటానికి కారణం, కౌన్సిలింగ్ ఫర్ హ్యాపీ లైఫ్ అని పెట్టడానికి యూట్యూబ్ ఛానల్ పేరు కూడా అదే కారణం. కాబట్టి నా వీడియోలు కనుక బాగోపోతే కామెంట్ చేయండి. మరీ తినేస్తున్నావురా బాబు, ఇంత అక్కర్లేదు, ఇక్కడ వరకు చెప్పు చాలని పెట్టండి. హ్యాపీగా నేను మార్చుకుంటాను, అక్కడ వరకే చేస్తాను. అలాగే నచ్చితేనే లైక్ చేయండి, లేకపోతే మానేయండి. పిల్లలకు చూపిస్తే గనక వాళ్ళు నేర్చుకుంటారన్న నా కోరికను మాత్రం తప్పనిసరిగా తీరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.